వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించారు. సింగ్ నగర్, రాజ్యలక్ష్మి నగర్ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. సీఎం చంద్రబాబు వరద ముంపుపై ముందస్తు హెచ్చరికలు చేయలేదని విమర్శించారు. ఇక కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం ముంపునకు గురికాకుండా ఉండేందుకు బుడమేరు వరదకు కారకులయ్యారని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల వరద రావడం కొత్తేమీ కాదని 1903, 2009లోనూ వచ్చిందన్నారు. తన హయాంలోనూ 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా యాజమాన్యం నిర్వహణతో అదుపు చేశామని తెలిపారు. ఇక ప్రకాశం బ్యారేజీ గేట్లను ముందస్తుగా ఎత్తివేసి వరదను వదిలేసి ఉంటే విజయవాడకు వరద ముప్పు వాటిల్లేది కాదని జగన్ అన్నారు. ఇక ఇటీవల అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా జగన్ రాజకీయ విమర్శలు చేయడంతో పాటు తన గురించి లేనిపోని గొప్పలు చెప్పుకున్నారు. జగన్ కేవలం 40 నిమిషాల్లోనే వరద ప్రాంతాల్లో పర్యటనను పూర్తి చేశారు. బాధితుల వద్దకు వెళ్లి సహాయ చర్యలపై జగన్ ఆరా తీయగా తమకు సహాయం అందుతని చెప్పడంతో ఆయన ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వచ్చేశారు. సింగ్ నగర్, రాజ్యలక్ష్మి నగర్ లో ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించలేదని ఆరోపించారు. వెంటనే ఓ మహిళ స్పందిస్తూ భుజం లోతు వరకు నీళ్లొచ్చాయని, ఇంత వరద వస్తే ఎవరైనా ఏం చేయగలుగుతారంటూ జగన్ ను ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం నుంచి సహాయం బాగానే అందుతుందని ఆమె జగన్ ముఖం మీద చెప్పేశారు. పర్యటనలో భాగంగా పులివెందులకు వస్తే కేవలం జనం లేరని చెప్పి తీవ్ర ఆసనానికి గురయ్యారు. పులివెందుల్లో కేవలం జనం అంటే మొదటి రోజు వచ్చిన జనం లాస్ట్ రోజు ఎందుకు రాలని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి పైన, తన చిన్నాన్నల పైన ఎగిరి చిందులు కింద వేయడం జరిగింది. జనం ఎందుకు నా జనం అంతా ఎట్లా వెళ్ళారు పులివెందుల్లో మొదటి రోజు వచ్చిన వాళ్ళు లాస్ట్ లో ఎందుకు రాలేదు అంటే 3 రోజులు ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ వాళ్ళ సమస్యలు ఉంటే వస్తారు. అసలు అందులో పులివెందుల్లో అతనికి మాక్సిమం పొలిటికల్ గ్రామం కూడా తగ్గిపోయిందని విమర్శలు ఉన్నాయి. కేవలం జనం రాలేదని చెప్పి నేను లాస్ట్ లో వరద బాధితులకు పరామర్శకు వచ్చేటప్పుడు సమయంలో జనం రాలేదని ఇక్కడ కూడా తీవ్ర స్థాయిలో అసహనానికి గురయ్యి బంధువుల పైన, ఎంపీ అవినాష్ రెడ్డి పైన మండిపడడం జరిగింది. అతను పిఏ పైన కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం జనం రాలేదు. ఇదే కోపం అక్కడ వరదల్లో వచ్చినా కూడా వరదల్లో కూడా పరిస్థితి అదే విధంగా కొనసాగించారని తెలిసింది. మొత్తం వరదల్లో కూడా తిరిగినా కూడా కేవలం రాజకీయ కోణంలో చూశాడు కానీ వాళ్ళ సమస్యల పైన దృష్టి పెట్టడం కానీ, వాళ్ళ సమస్యలు ఏమొచ్చాయి ప్రభుత్వాన్ని విమర్శించడంలో కానీ ఆయన ముందు తప్ప వరదల్లో సంబంధించి ఎక్కడ ఆయన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏ కోణంలో విమర్శించాలి. ఇక్కడ పులివెందులో కూడా అదే పరిస్థితి. సో దీంట్లో ఈ జగన్ పరిస్థితి పైన, మెంటాలిటీ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అటు వరద రాళ్ళు అక్కడ పర్యటనలో కావచ్చు, నిన్న 3 రోజులు పులివెందులో ఉన్న విషయం గురించి కావచ్చు, మొత్తం మీద అయితే అతను మైండ్ పరిస్థితి ఏమాత్రం, అతని మెంటాలిటీ ఏమాత్రం బాగాలేదు. ఎందుకు అంత అసహనానికి గురవుతున్నాడు, ప్రజలపైన, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు అనే విమర్శలు అయితే ఉన్నాయి. పవన్ చూస్తే కూడా పూర్తిగా కొద్ది మంది వచ్చి ఫోటోలు తీసుకున్న దృశ్యాలు అక్కడ కూడా మళ్ళీ డ్రోన్ కెమెరాలు, తర్వాత ఫోటో షూట్లు ఇవే కనిపించాయి. అంటే అక్కడ కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో అని ఫోటోలు తీసుకున్నట్టే ఉంది కానీ అక్కడ పెద్దగా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి లేదు. ఏ మాత్రం భవన్ దీనిపైన కడప జిల్లాలో కూడా ఇక్కడ వరదలు లేకపోయినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కడప జిల్లాలో జగన్ పరిస్థితి అతని గురించి మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కడప జిల్లాలో అయితే కదా నిన్న జరిగిన వరదల్లో అతని పర్యటన ఏ మాత్రం జనం మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం అయితే ఇప్పుడు చంద్రబాబు విషయం కావచ్చు భారీ స్థాయిలో రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికెక్కడ సమస్యలు అధికార పార్టీ కావచ్చు, అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో వారికి వరద బాధితులకు న్యాయం అయితే చేశారు. ఇక్కడ మాత్రం వీరిగా కళ్ళ చూపులు మాత్రం వెళ్ళి మొత్తం విమర్శలు అయితే వస్తున్నాయి. అతను చేసిన తీరు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగిన ఆ సంఘటనలు అన్ని కూడా అక్కడే కాకుండా కడప జిల్లా కూడా చర్చనీయాంశమైన జగన్ పరిస్థితి పైన ఒక చర్చనీయాంశంగా మారింది. పవన్.